సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గతంలో కొన్ని సందర్భాల్లో పోటీ పడ్డాయి. ఒకసారి మహేష్ బాబు సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తే ఎక్కువ సాధిస్తే, మరోసారి బన్నీ సినిమా ఇలా 2 సినిమాలు అలాగే ఇద్దరు హీరోలు కూడా కొన్ని పోటీ పడడం మనం చూసాం. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం మనం చూసాం. అయితే ఇప్పుడు అటు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీరిద్దరూ కూడా ఇప్పుడు టాలీవుడ్లో కాదు హాలీవుడ్లో పోటీ పడబోతున్నారు అనేది ఒక వార్త ఆసక్తిగా మారింది. ఇంతకీ ఏంటి టాలీవుడ్ హీరోలు హాలీవుడ్లో పోటీ పడడం ఏంటి, దాని గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే మహేష్ బాబు మన దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో క్రేజీ ఒక ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు పూర్తి వివరాలు ఏమి ప్రకటించకుండానే షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే జక్కన్న మన రాజమౌళి తన రూటును తన స్టైల్ని మార్చి ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారని చెప్పచ్చు. ఎంచేతంటే తను ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినా, కొత్త సినిమాని ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసినా ఆ సినిమా కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్నది పూర్తిగా చెప్పేసి ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసేవారు. కానీ ఫస్ట్ టైం సినిమాకి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వకుండా, ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండా సైలెంట్గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయినాయి. మూడో షెడ్యూల్ కూడా జరుగుతోంది. అయితే ఇందులో మహేష్ బాబుని ఒక అడ్వెంచరస్గా ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా, ఇంకా చెప్పాలంటే కని విని ఎరగని రీతిలో ఒక హాలీవుడ్ తరహా హాలీవుడ్ కథ, హాలీవుడ్ మూవీని తెలుగులో ఒక టాలీవుడ్లో అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సినిమాకి బడ్జెట్ 1000 కోట్లు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై డాక్టర్ కేఎల్ నారాయణ ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించారు. ఒక హలో బ్రదర్ కావచ్చు, ఒక దొంగాట కావచ్చు, ఒక సంతోషం కావచ్చు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ప్రియాంక చోప్రా అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఈ సినిమాకి ఒక హాలీవుడ్ కంపెనీ నుంచి ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాతో టైఅప్ కాబోతుందని, దీనికి సంబంధించిన మా కాంట్రాక్ట్స్ చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పి తెలిసింది. అంటే జక్కన్న దీనికి ఎందుకు ఇలా ప్లాన్ చేశారంటే, ఇప్పుడు మనం చూసాం ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాట హాలీవుడ్లో అది ఆస్కార్ పంపించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇండియా తరఫున అఫీషియల్గా పంపించకపోయినా అది వేరే రూట్లో ఎలా పంపించాలన్నది ఆయన ఎంతో కసరత్తు చేసి, స్టడీ చేసి, దాని ప్రకారం అంతా చేసి నాటు నాటు పాటని హాలీవుడ్కి ఆస్కార్కి పంపించారు. అదే కనుక ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన సినిమా అయి ఉంటే కనుక ఆర్ఆర్ఆర్కి అలాంటి కష్టాలు ఏమీ లేకుండా చాలా ఈజీగా ఆస్కార్కి నామినేట్ అయ్యి ఉండేది. అందుకనే ఈ సినిమాకి అటువంటి కష్టాలు ఏమి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఒక హాలీవుడ్ కంపెనీతో టైఅప్ అవుతున్నారని, ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ అలాగే ఈ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ 2 కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన క్లారిటీ అయితే నవంబర్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పి ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రీ లుక్ రిలీజ్ చేసి జక్కన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాంతో ఎప్పుడెప్పుడు నవంబర్ వస్తుందా, ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందా అని చెప్పి ఒక సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాదు, మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఈ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ అట్లీతో ఈ సినిమా చేస్తున్నారు. ఇది కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. అంటే పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేయాలన్నది చాలా రకాల ఆలోచించి అట్లీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు మన బన్నీ. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో సినిమా చేయాలి. అయితే ఆ సినిమా బిజీ ఆయన సినిమా కన్నా అట్లీ సినిమా చేయాలని ఇటువైపు తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాని ఒక పాన్ ఇండియా మూవీగా కాకుండా క్రేజీ ఒక ప్యాన్ వరల్డ్ మూవీగా ఒక అద్భుతమైన కథ రెడీ చేశాడు అట్లీ. ఈ కథలో ఇప్పటివరకు మనం చూసాం అల్లు అర్జున్ ఇందులో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 క్యారెక్టర్లు చేస్తున్నాడు అనేది ప్రచారం అయితే జరిగింది. 4 క్యారెక్టర్లు కాదు, ఒక 2 క్యారెక్టర్లు చేయబోతున్నాడు. ఆ 2 క్యారెక్టర్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా చాలా డిఫరెంట్గా, ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన పాత్రలకు చాలా వైవిధ్యంగా, చాలా కొత్తగా ఈ పాత్రలు డిజైన్ చేశాడని తెలిసింది. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ దాదాపు 600-700 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే వీళ్ళు కూడా ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ అవుతున్నారని, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో చూసాం మనం. అందులో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది అట్లీ ఒక శాంపిల్ చూపించాడని చెప్పొచ్చు. ఇందులో ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇది సినిమాకి వర్క్ చేస్తున్నారు. అవతారు పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన ఒక టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తుండడంతో ఇది ఒక కొత్త తరహా సినిమాగా, ఒక అవతార్ లాగా ఒక కొత్త ప్రపంచాన్ని సినిమాలు చూపించబోతున్నాడు అట్లీ.
ఇది ఒక రెగ్యులర్ సినిమా కాదు అని చెప్పి హింట్ అయితే ఇచ్చాడని చెప్పొచ్చు. ఇందులో కూడా దీపికా పడుకొనే అలాగే ఇంకొంతమంది అనౌన్స్ చేయనప్పటికీ కూడా ఒక జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక ఇలా ఒక నలుగురు హీరోయిన్లు ప్రధానంగా ఇందులో నటించబోతున్నారని, వీరి పాత్రలు కూడా కథకు అనుగుణంగా చాలా కొత్తగా ఉంటాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ ఈ సినిమాను కూడా ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్ తోటి హాలీవుడ్ కంపెనీలు చేస్తున్నాం, అలాగే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ మన ఇక్కడ సన్ పిక్చర్స్తో పార్ట్నర్గా కాబోతుందని ఇలాగా వార్తలు వస్తుండడంతో ఒకవైపు మహేష్ బాబు రాజమౌళి సినిమా, మరోవైపు అల్లు అర్జున్ అట్లీ సినిమా, ఈ రెండు సినిమాలు కూడా హాలీవుడ్ని టార్గెట్ చేస్తూ హాలీవుడ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ రూపొందుతున్నాయని చెప్పి తెలుస్తోంది. అలాగే ఇక్కడ టాలీవుడ్లో పోటీ పడినటువంటి ఈ ఇద్దరు హీరోలు ఒక మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ ఇప్పుడు హాలీవుడ్లో పోటీ పడబోతున్నారా? హాలీవుడ్ రేంజ్ సినిమాలు చేస్తూ హాలీవుడ్ ఆడియన్స్ని టార్గెట్గా ఈ సినిమాని చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా 2027లో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ సినిమాల్ని అటు అట్లీ కానీ అటు రాజమౌళి కానీ వీళ్ళిద్దరూ కూడా సాధ్యమైనంత త్వరగానే కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దానికి సంబంధించిన కసరత్తు అయితే స్టార్ట్ చేశారు, షూటింగ్లు కూడా స్టార్ట్ అయినాయి. కానీ ఈ సినిమాలకి ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉండడం, అలాగే భారీ సినిమాలు కావడం, హాలీవుడ్ ఆర్టిస్టులు హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం వలన ఈ సినిమాని అంచనాలకు తగ్గట్టుగా రిలీజ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇది 2026 కాదు 2027లో ఈ రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రెండు సినిమాల మీద ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో అలాగే ప్యాన్ వరల్డ్ లెవెల్లో కూడా ఆడియన్స్ టార్గెట్గా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ భారీ అంచనాలతో వస్తాయి. ఈ భారీ అంచనాలతో వచ్చే సినిమాలు ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువగా కలెక్ట్ చేయబోతుంది, ఏది ఎక్కువగా ఆడియన్స్కి థ్రిల్ కలిగిస్తుంది అన్నది మాత్రం చాలా ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. ఏదేమైనా ఈ హాలీవుడ్ టార్గెట్గా వస్తున్న సినిమాల్లో ఈ రెండు సినిమాల్లో కూడా హీరోలు మన తెలుగు హీరోలు కావడం నిజంగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అయితే రాజమౌళి ఈసారి మాత్రం ఒక బాహుబలి, RRR మొత్తం మనం చూసాం, ఆయన టాలెంట్ కానీ ఆయన విజన్ ఎలా ఉంటుందని చూసాం. ఈసారి అంతకు మించి ఒక అద్భుతమైన తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా ఒక చరిత్ర సృష్టిస్తాయని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకున్న అంచనాలు, అలాగే ఈ సినిమా ఎంచుకున్న కథలు, అలాగే ఇప్పుడు వరకు కూడా తెరపై రాని వైవిధ్యమైన కథలు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మనకి ఎలా ఉండబోతుందో బన్నీ సినిమాకి సంబంధించి చిన్న గ్లిమ్స్ అలాగే శాంపిల్ అయితే వచ్చింది, కానీ మహేష్ బాబు సినిమాకి సంబంధించి మాత్రం ఎటువంటి విజువల్ కానీ ఏమీ రిలీజ్ చేయలేదు. అయితే ఈ సినిమాలో ప్రీ లుక్ లో మాత్రం మహేష్ బాబు మెడలో ఒక లాకెట్టు, అలాగే ఒక శివలింగం, అలాగే అన్ని డమరకం, నంది ఉండడంతో ఈ సినిమాలో ఒక డివోషనల్ టచ్ ఉంటుంది. అంటే మన నేటివిటీ, మన కల్చరు చూపిస్తూనే దీన్ని హాలీవుడ్కి టార్గెట్గా ఈ సినిమా తీయబోతున్నారు అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు కూడా తెలుగువారి ధరించదగ్గ సినిమాలు అవుతాయని చెప్పి చెప్పొచ్చు. ఇద్దరు హీరోలకి కూడా ఇప్పటి వరకు ఇండియన్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి వీళ్ళిద్దరు కూడా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడతారా? ఈ రెండు సినిమాలు ఒకే ఇయర్లోనే కాకుండా ఒకే నెలలో వస్తాయా, లేకపోతే ఒక ఎక్కువ గ్యాప్ లేకుండా వస్తాయన్నది మాత్రం ఆసక్తిగా మారింది. అయితే ఇలాంటి పెద్ద భారీ సినిమాలు వచ్చేటప్పుడు రెండు సినిమాలకి గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒకే ఇయర్లో అయితే రాబోతున్నాయని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి, మరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డటువంటి మహేష్ అలాగే అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ తరహా సినిమాలతోటి హాలీవుడ్లో కూడా పోటీ పడి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారు, ఎలాంటి చరిత్రను వీళ్ళు క్రియేట్ చేస్తారన్నది ప్రస్తుతానికైతే ఒక ఆసక్తిగా మారిందని చెప్పచ్చు.